ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషములు ధ్యానిద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32లో చూసినట్లయితే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణావృతిలై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరికొకరు క్షమించుకోండి. కాబట్టి దేవునికి వందనాలు. దేవుడు ప్రేమగల దేవుడు, కరుణావాసులమైన దేవుడు, మరి గొప్ప దేవుని కలిగి ఉన్నాము. అందును బట్టి దేవునికి వందనాలు. అయితే తను తగ్గించుకొని మన పాపముల నిమిత్తమే తన ప్రాణాన్ని శిలువపైన త్యాగం చేసిన గొప్ప దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన మాటకు మనము విధేయులుగా ఉండాలి. ఆయన మాట ఏంటంటే, నేను ఎలాగైతే మిమ్మల్ని అందరినీ క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరికొకరు క్షమించుకొని జీవించమని చెప్తా ఉన్నాడు. అయితే మనకెంత విరోధులు ఉన్నప్పటికీ వారి పట్ల మనము దేవుని మాటకు లోబడి ప్రతి ఒక్కరిని క్షమించి మన ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మన ఎదురవుతున్న వ్యతిరేకమైన స్వభావాలు, లేకపోతే మనం బాధించిన వారు, రకరకాల వ్యక్తిత్వం కలిగిన వారు ఉంటారు లోకంలో. కాబట్టి వారందరినీ మనం క్షమించుకొని ముందుకు కొనసాగమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అట్టి యొక్క ఆలోచనలతో, అట్టి యొక్క ప్రణాళికలో దేవుని మాటకు మనం లోబడినట్లయితే నిజమే దేవుని దైవికమైన దీవెనలు పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అందరము పొందుకుంటాము. ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.